తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీలో పొగాటం కాలనీ వాసులు తమకు తక్షణమే విద్యుత్ మీటర్లు ఇవ్వాలంటూ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ 786 రఫియా ఆధ్వర్యంలో నాయుడుపేట విద్యుత్ కార్యాలయాన్ని ముట్టడించారు. గత 15 సంవత్సరాలుగా పొగ్గట్టం కాలనీ వాసులు నివాసం ఏర్పరచుకుని విద్యుత్ మీటర్ లేక అంధకారంలో బ్రతుకులు వెల్లదీస్తున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలు జిల్లా అధికారులు తెలియజేయడంతో జిల్లా అధికారులు వెబ్సైట్లో అప్లై చేసుకోమని చెప్పి ఇప్పుడు ఆ డేటాను కాస్త ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టి కోర్టు నుండి నోటీసులు పంపించారని ఎద్దేవా చేశారు. మీటర్లు ఇచ్చేంత వరకు విద్యుత్ కార్యాలయం నుండి వెళ్ళబోయేది లేదని భీష్మించుకొని కూర్చున్నారు. కాగా సంబంధిత కాలనీ విద్యుత్ మీటర్లు ఇవ్వొద్దంటూ కోర్టు నుండి స్టే వచ్చినట్టు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. నాయుడుపేట పొగ్గట్టం కాలనీలో 30 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్న స్థానిక ప్రజలకి కరెంటు మీటర్లు అక్కడ రైతుల కాడ ఓ 10 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం అక్కడ స్థలాలు కొనుక్కొని వాళ్ళు ఇప్పుడు ఇల్లులు కట్టుకొని ఆడ నివాసం ఉంటా ఉన్నారు. వాళ్ళకి మీటర్లు కరెంటు సర్వీస్ లేకుండా కరెంట్ డిపార్ట్మెంట్ చుట్టూ తిప్పించుకుంటున్నారు. తర్వాత మన ప్రీతమ నాయకులు పెద్దిరెడ్డి కరెంట్ డిపార్ట్మెంట్ మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఇలాక బాధలు తెలియజేయడం ఆయన దృష్టికి తీసుకోపోవడం జరిగింది. ఆయన ఎస్సీ గారికి అర్జీ ఇస్తే ఎస్సీ గారికి రెఫర్ చేసి ఇమీడియట్గా వాళ్ళకి ఇండియన్ కరెంట్ సర్వీసులు ఇవ్వమని చెప్పడం జరిగింది. వెబ్సైట్లో బుక్ చేసుకోమన్నాడు. వెబ్సైట్లో బుక్ చేసుకున్న తర్వాత మేము బేస్తార రోజు వెళ్ళి ఎస్సీ గారికి లెటర్ ఇస్తే ఆయన అక్కడే వెబ్సైట్లో బుక్ చేసుకోమంటే మేము ఒక 12 మంది ఆ రోజు బాండ్ ఉన్న వారి వరకు ఒక 12 మంది అప్లై చేసుకోవడం జరిగింది. చేసుకున్న వెంటనే ఆ డేటాని మరుసటి రోజే వేరే వాళ్ళకి కరెంట్ డిపార్ట్మెంట్ పెత్తందారులకు ఇచ్చేయడం జరిగింది, అమ్మేయడం జరిగింది. వాళ్ళు దాని ద్వారా వీళ్ళకి ఒక నోటీస్ పంపించి వీళ్ళే కరెంట్ సర్వీసులు, వీళ్ళే అర్జీలు ఇవ్వమంటారు, వీళ్ళే ఇండియన్ బాండ్లు తీసుకోమంటారు, వీళ్ళే వెబ్సైట్లో పెట్టుకోమంటారు, వీళ్ళే డబ్బులు కట్టమంటారు సర్వీసులకి, రేపిస్తాం ఎల్లుండి ఇస్తామంటారు. వీళ్ళే వాళ్ళ అవతల వాళ్ళకి మా డేటాలు ఇచ్చేసి వీళ్ళే నోటీసులు తెప్పించుకుంటారు. ఎస్సీ గారు చెప్పారు, ఏఈ గారు చెప్పారు, డిఈ గారు చెప్పారు, ఏడీ గారు చెప్పారని చెప్పి మేము ఆల్రెడీ కూడా అన్ని వెబ్సైట్లో పెట్టడం జరిగింది. డబ్బులు కూడా కట్టేయడం జరిగింది. వీళ్ళు శుక్రవారం నుంచి రేపిస్తాం ఎల్లుండి ఇస్తామని మాకు ఆడుతూ ఉన్నారు. దాని గురించి ఈరోజు మా సర్వీసులు ఇస్తేనే మేము ఇక్కడి నుంచి కదలుతామని చెప్పి వీళ్ళకి తెలియజేయడం జరిగింది. మా సర్వీసులు ఇచ్చేంత వరకు మేము ఇక్కడే ఉంటాము. జగన్మోహన్ రెడ్డి గారు మాకు స్థానిక స్టేట్ నాయకులకి లీడర్లకి చెప్పింది ఒకటే, పెత్తందారుల నుంచి పేదల్ని మనం కాపాడాలని. అందుకోసం జగన్మోహన్ రెడ్డి గారు మాకేమైతే చెప్పాడో ఆ సిద్ధాంతాన్ని మేము పాటిస్తూ ఈ రోజు ఈ పేదలకు సర్వీస్ ఇచ్చేంత వరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.